వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యనిర్వహణ అధ్యక్షులు డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డిపై పోలీసులు పెట్టిన అక్రమ కేసును వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన అన్యాయంగా పెడుతున్న అక్రమ కేసుల వ్యవహారం తీవ్ర స్థాయికి చేరిందని, ఇది సమాజానికి మంచిది కాదని పోలీసులకు హితవు పలికారు. కాసు మహేష్ రెడ్డి గురజాల నియోజకవర్గంలో జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ వారిని ఉద్దేశించి ఈరోజు మీరు కర్రలతో మా మీద దాడులు చేస్తున్నారు, రేపు మా వాళ్ళు గొడ్డలతో వస్తారని తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలను నియంత్రించే ఉద్దేశంలో అన్నారని, అంత మాత్రాన నాన్ బెయిలబుల్ కేసులు పెడతారా అని పోలీసులు సూటిగా ప్రశ్నించారు. మరి పవన్ కళ్యాణ్ వైసీపీ ఎమ్మెల్యే నా కొడకల్లారా అని అనేక సమావేశాల్లో మాట్లాడారు. మరి అతనిపై ఎందుకు కేసులు పెట్టట్లేదని, నారా లోకేష్ కూడా అనేక సందర్భాల్లో బండబూతులు మాట్లాడారని, ఆయన మీద ఎందుకు కేసులు పెట్టట్లేదని పోలీసుల్ని ప్రశ్నించారు. సాక్షి మీడియా ఎడిటర్ ధనుంజయ రెడ్డి మీద అక్రమంగా కేసులు పెట్టారు, కేవలం పోలీసులకు ప్రమోషన్లు జరగట్లేదని రాసిన పాపానికి ఆయనపై కేసును పెట్టారని దారుణమైన విషయం అన్నారు. ఇంకా గమ్మత్తైన విషయం ఏమిటంటే, సంతగూడిపాడు గ్రామంలో వినాయక నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా తెలుగుదేశం పార్టీకి చెందిన ఒక వ్యక్తిపై కుంకుమ పడిందని ఆ వ్యక్తి కంప్లైంట్ ఇస్తే 8 మంది పైన వైసీపీ కార్యకర్తల మీద పోలీసులు అక్రమంగా కేసులు బనాయించారని, అంతకంటే దారుణమైన విషయం ఇంకా ఏమైనా ఉందా అని సూటిగా ప్రశ్నించారు. వినాయక మండపాలలో కూడా రాజకీయాలు చేర్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండపాల ఆన్లైన్ పర్మిషన్ ఇవ్వకుండా వాళ్లను పోలీసులు స్టేషన్కు రప్పించి వైసీపీకి చెందిన మండపాలను సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాటలు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి పాటలు కానీ, గోపిరెడ్డి పాటలు కానీ వేయకూడదని, అలా వేస్తే 2-3 లక్షల రూపాయల పెనాల్టీ కట్టాల్సి వస్తుంది, బైండ్ ఓవర్ కాగితాలకు రాయించుకొని అనుమతులు ఇచ్చారని, ఇది ఎక్కడ న్యాయమని సూటిగా ప్రశ్నించారు. మనకి నమస్కారం తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అట్లానే అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టే కార్యక్రమం ఈరోజు తీవ్ర స్థాయికి చేరిందనే దానికి నిన్న పల్నాడు జిల్లాలో గురజాల మాజీ శాసనసభ్యుడు కాసు మహేష్ రెడ్డి గారి మీద కేసులు ఫైల్ చేసే కార్యక్రమం చేయాలి. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ, మాట్లాడినందుకు మీరు ఇన్ని కేసులు పెడుతున్నారే, 4 గురజాల నియోజకవర్గంలో 4 పోలీస్ స్టేషన్లో 4 చోట్ల కంప్లైంట్లు ఇచ్చారు. ఇంకా ఎన్ని కేసులు ఫైల్ అయినా ఒక కేసు అయితే కంపల్సరీ ఫైల్ అయింది. మిగిలిన వాటి పరిస్థితి ఏంటో మాకు తెలియదు. వివరాలు కూడా సేకరించి మీతో తిరిగి మాట్లాడతాం. మేము డిమాండ్ చేసేది ఒకటే, ఇలాంటి వాటి మీద కేసులు పెట్టుకుంటా పోతే భవిష్యత్తులో మీరు చాలా ఇబ్బంది పడతారు. ఒకటే హెచ్చరిస్తున్నాం, ఇది సరైన పద్ధతి కాదు. ముందు తక్షణమే పెట్టిన కేసుల్ని మీరే విత్డ్రా చేసుకోవాలి, తొలగించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఏం చేస్తున్నారు ఎస్పీ గారు? మీరు ఇలాంటి చర్యల మీద ఈరోజు యాక్షన్ తీసుకోకుండా కేవలం మైక్లో మాట్లాడినందుకు ఈరోజు కాసు మహేష్ రెడ్డి గారి మీద కేసులు పెట్టడం, కుంకుమ పడిందని కేసులు పెట్టడం ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాటలు వేయడానికి వీల్లేదు, డీజేలు ఆపేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి పాటలు వేయడానికి వీల్లేదు. అంటే పార్టీ మీద అభిమానం ఉన్నోళ్ళు పెట్టుకున్నోళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇష్టం వచ్చిన పాటలు వేయచ్చు, గంటలు వాయించవచ్చు. పవన్ కళ్యాణ్ గారు పాటలు వేసుకోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాత్రం పాటలు వేయకూడదా? మేము గడిచిన 5 సంవత్సరాలు ఎవరికైనా పర్మిషన్ ఇవ్వకుండా ఆపామండి. ఒక ట్రాక్టర్ తిరుగుతుంది, తెలుగుదేశం పార్టీ కార్యక్రమం వస్తే రోడ్ల మీద గంటల తరబడి తిరుగుతుంది. ఎప్పుడైనా మేము ఆపామా? అది మాట్లాడితే కేసులు పెడతారంట. నిన్న పోలీసు వాళ్ళను కలెక్టర్ ప్రెస్ మీట్ పెడితే దానిలో మాట్లాడుతున్నారు పోలీసు వాళ్ళు. దాని మీద అక్కడ లోకేష్ గారు రాష్ట్రం అంతా ఒక నోటీస్ ఇస్తాడు.